తిరుమలకి సంబంధించి చాలా రోజుల తర్వాత మళ్ళీ బయటకు వచ్చారు. అంటే ఈవో ప్రెస్ కాన్ఫరెన్సులు ఈ దఫా 2047 తిరుమల విజన్లో భాగంగా అనేక కార్యక్రమాలు చేస్తామని ప్రకటించారు. దాతలు నిర్మించినటువంటి అతిథి గృహాల్లో 20 గృహాలకి ఆధ్యాత్మిక పేర్లు మార్చబోతున్నట్టు ప్రకటించారు. అలిపిరి నడక మార్గంలో సౌకర్యాలు, తిరుమలలో పార్కింగ్ సౌకర్యం పెంచడం, అన్యమత ఉద్యోగుల బదిలీల మీద న్యాయపరమైనటువంటి నిర్ణయం, అట్లాగే తిరుమలలో అనధికారిక దుకాణాల వల్ల భక్తులకు ఎదురవుతున్నటువంటి సమస్యల మీద చర్యలు, త్వరలో అనధికారిక దుకాణాల మీద చర్యలు తీసుకుంటామని ప్రకటించారు. లడ్డూ ప్రసాదానికి స్వచ్ఛమైన నెయ్యిని వినియోగిస్తున్నామని ప్రకటించారు. దేశవ్యాప్తంగా టీటీడీకి 61 అనుబంధ ఆలయాలు ఉన్నాయి. కన్సల్టెన్సీ ద్వారా ఆలయాల అభివృద్ధికి చేయాల్సిన అవసరం ఉంది. పద్మావతి అమ్మవారి ఆలయం దగ్గర పార్కింగ్ సమస్యలు ఉన్నాయి. ఆకాశగంగా, పాప వినాశనం, తీర్థాలకు భక్తుల తాకిడి పెరిగింది. ఆ తీర్థాలను అభివృద్ధి చేయాల్సిన అవసరం ఉంది అని ప్రకటించారు. టీటీడీ హిందూ ధర్మ ప్రచార పరిషత్ విభాగంలో లోటుపాట్లు జరిగినాయి. ఆ కమిటీ మీద లోటుపాట్లు జరగకుండా కమిటీ వేస్తున్నాం. గత 6 నెలలుగా టీటీడీ విజిలెన్స్ అధికారులు బాగా పనిచేస్తున్నారు. దర్శన టికెట్లు తీసిస్తానని భక్తులు మోసం చేసే వాళ్ళని పట్టుకుంటున్నారని ప్రకటించారు.